మనం లేవీ కాండము ప్రారంభంలో భాగంగా లేవీ కాండానికి సంబంధించినటువంటి చరిత్ర మనం ఆలోచన చేశాం. లేవీ కాండములో ప్రాముఖ్యంగా పరిశుద్ధత గురించి రాయబడినది. ఎందుకు అంటే ఈ లేవీ కాండం అనే పుస్తకం దేవుడు పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారములో సేవ చేసే యాజకుల కొరకు రాయించబడింది. ఒక యాజకుడు ఎలా సేవ చేయాలి, ఒక యాజకుడు దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దాని విధి విధానాలు ఆరాధించే ముందు తన్ను తాను పరిశుద్ధత కలిగి బ్రతకాలి అని దేవుడు మోషే ద్వారా రాయించినటువంటి పుస్తకము లేవీ కాండము అని గత వారం మనం చూసాం. ఈరోజు లేవీ కాండము మొదటి అధ్యాయములో ఏమి రాయబడి ఉంది? ఈ లేవీ కాండం అంతా సుమారుగా 27 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 27 అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క పాఠాన్ని దేవుడు మనకు నేర్పించబోతూ ఉన్నారు. ప్రతి అధ్యాయము ఏదో ఒక పాఠం క్రొత్త నిబంధనకి సంబంధించి మనం ఆలోచన చేయడానికి ముందుకు వెళ్దాం. కాబట్టి ఈ లేవీ కాండం మొదటి అధ్యాయంలో అసలు దీని ఉద్దేశం ఏంటి, మొదటి అధ్యాయంలో ఏమి రాయబడింది, దేవుడు ఏమి నేర్పించబోతూ ఉన్నారంటే, మొదటి అధ్యాయంలో దహన బలిని గూర్చిన వివరణ. అంటే మొదటి అధ్యాయం అంతా కూడా ఏం కనబడుతుంది మనకి? దహన బలి. దహన బలి. పాత నిబంధన కాలంలో 5 రకాల బలులు ఉన్నాయి. నెంబర్ 1 దహన బలి, నెంబర్ 2 నైవేద్య బలి, నెంబర్ 2 నైవేద్య బలి, అలాగే నెంబర్ 3 పాప పరిహారార్థ బలి, నెంబర్ 4 అపరాధ పరిహారార్థ బలి, నెంబర్ 5 ప్రాయశ్చిత్త బలి. ఇలా రకరకాల బలులు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఈ బలులన్నిటి ఉద్దేశం ఒకటే అమ్మ. బలులు ఒక ఉద్దేశం ఏంటంటే, చివరిలో నేను రాశాను, బలి ఉద్దేశం ఒకటే. బలి ఎప్పుడు కూడా దేవునికి నిన్ను దగ్గరగా చేస్తుంది. దేవుడికి నువ్వు దగ్గర అవ్వాలంటే ఆ కాలంలో ఏం అర్పించేవారు? బలి. ఎందుకంటే మనిషికి దేవుడికి మధ్యలో పాపం అనేది ఉండిపోయింది. ఏ పాపం అయితే ఉండిపోయిందో ఆ పాపము కనుక తీసేస్తే దేవుడు నీకు దగ్గర అవుతాడు అన్న ఉద్దేశంతో పాత నిబంధన కాలంలో బలులు అర్పించేవారు. కాబట్టి ప్రాముఖ్యంగా బలి దేవునికి నీకు దగ్గర చేసేది. అది ఏ రకమైన బలి అయినా. అయితే ఈ ప్రారంభ అధ్యాయంలో మనకేం కనబడుతుందంటే, ప్రాముఖ్యంగా దహన బలి. అసలు మొట్టమొదటిగా బైబిల్ చరిత్రలో దహన బలి అర్పించినది ఎవరు? బైబిల్ క్విజ్. మొట్టమొదటగా బైబిల్ గ్రంథంలో దహన బలి అర్పించినది ఎవరు అంటే నోవహు. అంతవరకు దహన బలి అర్పించబడలే. ఆదికాండం 8వ అధ్యాయం చూడండి. ఆదికాండము 8వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. ఎందుకంటే దహన బలి గురించి ఒక మాట వచ్చింది కనుక అసలు దీని ప్రారంభం ఎక్కడ? దహన బలి ఎవరు మొట్టమొదటిగా దేవుడికి అర్పించారు అంటే అది చరిత్రలో నోవాహు గారు. ఆదికాండం 8:20 చూడండి. 8:20. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి, ఎప్పుడు కట్టాడు తెలుసమ్మా? జలప్రలయంలో అన్నీ నశించిపోయాయి, చాలామంది చచ్చిపోయారు. కానీ నోవాహు తన కుటుంబం మాత్రమే బ్రతికించాడు దేవుడు. ఇలా ఓడ నుంచి బయటకు వచ్చి మొట్టమొదటిగా నోవాహు చేసింది ఇదే. ఎందుకంటే అందరూ నాశనం అయిపోయారు, కానీ దేవుడు నన్ను కనికరించాడు, నా కుటుంబాన్ని కనికరించాడు అని ఓడలోంచి ఇలా బయటకు వచ్చి అడుగు పెట్టాడు లేదో మొట్టమొదటిగా దేవునికి బలిపీఠం కట్టాడు. చూసారా కృతజ్ఞత. కృతజ్ఞత. ఈరోజు మనం ఎక్కడి నుంచైనా ఇంటి నుంచి బయటికి వెళ్తే మరలా ఇంటికి చేరుకుంటే మోకరిల్లి మొట్టమొదటిగా చేయాల్సింది ప్రార్థన. కానీ మనం తిండి చూసుకుంటారు కొంతమంది, తిండికి ఎగబడుతుంటారు కొంతమంది, ఎందుకంటే ఆకలితో ఉండొచ్చు. కానీ మొట్టమొదటిగా నోవాహు ఓడ నుంచి కాలు బయటకు ఎట్టిన వెంటనే ఆయన కట్టింది ఏంటి? బలిపీఠం కట్టాడు. తర్వాత చూడండి. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసి కొన్ని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను అన్నాడు. అంటే మొట్టమొదటిగా దహన బలి అనే మాట కూడా ఎక్కడుంటో చెప్పమంటారా? ఇప్పుడే ఆదికాండం 8వ అధ్యాయంలోనే. అంటే ప్రారంభంలో దహన బలి దేవుడికి అర్పించిన మొట్టమొదటి వ్యక్తి నోవహు. లేవీకాండం మొదటి అధ్యాయం. ఈ లేవీకాండం మొదటి అధ్యాయంలో సుమారుగా మనకి 17 వచనాలు కనబడుతున్నాయి. చూసారా? మొదటి అధ్యాయం మనకు 17 వచనాలు. ఇక్కడ చూడండి, ఈ 17 వచనాల్లో నేను 4 భాగాలుగా చేశాను.
మొట్టమొదటి 2 వచనాలు. మొట్టమొదటి 2 వచనాల్లో ఏముందంటే, దేవుడు పిలుస్తాడు. ఆయన పిలిచి అసలు బలి ఎందుకు అర్పించాలో చెప్తాడు. బలి యొక్క ఉద్దేశం చెప్తాడు. మోషే, ఇశ్రాయేల్ అందరూ కూడా బలి ఎందుకు అర్పించాలో ఇక్కడ చెప్తాడు. పిలిచాడు, ఎందుకు అర్పించాలో చెప్తాడు. 3-9 వచనాల్లో దహన బలి పశువులు. పశువులు తెలుసు కదా, అంటే మేకలు రావు. అదే అందుకే అంటున్నాను. పశువులు అనగానే ఎద్దులు, ఆవులు, దానికి సంబంధించినవన్నీ పశువులు అన్నాడు. అంటే దహన బలి 3 రకాలుగా అర్పిస్తారు. నెంబర్ 1 పశువులు. 2 10-13 వచనాల్లో మనకు కనబడేది ఏంటంటే దహన బలి గొర్రె, మేక. 14-17 వచనాలలో దహన బలే గువ్వలు. అంటే గువ్వలు అంటే చిన్న పక్షులమ్మ, చిన్న జాతి పక్షులు లేదా పావురాలు. గువ్వలు వేరు, పావురాలు వేరు. అంటే గువ్వలన్న ఒక రకమైన జాతి పక్షులు. కాబట్టి ఇక్కడ దహన బలి 3 రకాలుగా, అంటే 3 రకాల జంతువులు: పశువులు, గొర్రె, మేకలు, గువ్వలు, పావురాలు. ఇది ఇలా విభజించాం. అంటే లేవీకాండం 17 వచనాల్లో కంప్లీట్గా లేవీకాండము మొదటి అధ్యాయం అంతా దహన బలి గ్యారంటీ. అయితే ఆ దహన బలిలో ఏ ఏ పశువులు, ఏ ఏ జంతువులు అర్పించబడ్డాయో వాటి వివరణ ఇది. తర్వాత ఇక్కడ నేనేం చేశానంటే 1-2 వచనాల్లో దేవుని పిలుపు మరియు స్థలము అన్నాము. 3వ వచనం ప్రాముఖ్యంగా దహన బలి ఉద్దేశం చెప్తుంది. అలాగే దహన బలి ఉద్దేశంలో 2 విషయాలు మాట్లాడతాడు, చదువుదాం మనం. అలాగే బలి కోసం ఏ ఏ జంతువులు అర్పించబడ్డాయో చెప్తాడు. చివరగా అసలు దహన బలి అర్పించవలసిన విధానం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక వ్యక్తి దహన బలి ఎలా అర్పించాలి ఆ విధానం చెప్తాడు దేవుడు. అంటే వచ్చిన తర్వాత బలి ఎలా అర్పించాలి దాని ఒక క్రమము దేవుడు వివరింపజేశాడు ఇశ్రాయేలీయులకి మోషే ద్వారా. చదువుదాం. మొట్టమొదటిగా మొదటి 2 వచనాలు చదువుతాం, చూడండి. యెహోవా మోషేను పిలిచి, పిలుపు, ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము. అంటే ఎవరు మాట్లాడాలి? మోషే మాట్లాడారు. ఎందుకు? దేవునికి ప్రజలకు మధ్యవర్తి ఎవరు? మోషే. ప్రవక్త అంటే అర్థం చెప్పానమ్మ చాలాసార్లు. ప్రవక్త అంటే ఎవరు? దేవుని మాటలు తను నేర్చుకొని తను విని ప్రజల దగ్గరకు వచ్చి చెప్పేవాడు ప్రవక్త, మధ్యవర్తి. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దానిని తీసుకుని రావలెను. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే పిలుపు. మోషేని దేవుడు పిలిచాడు, పైగా ఇశ్రాయేలుకు చెప్పమంటున్నాడు. ఎలా అర్పించాలో దాని విధానం చెప్తున్నాడు. ఏవేవి చెప్పాడమ్మా? గోవులు, గొర్రెలు, మేకలు, అలాగే పక్షులు కూడా మాట్లాడతాడు కిందకి. 3-4 వచనాలు చదువుదాం. ప్రాముఖ్యంగా 3వ వచనం రౌండప్ చేసుకుందాం. 3, అతడు దహన బలి రూపముగా అర్పించున్నది గోవుల్లోనిదైన ఎడల, అండర్లైన్ చేయడమా, నిర్దోషమైన మగదానిని తీసుకుని రావలెను. ఆడది కాదు. ఏది అర్పించాలి? మగదానిని తీసుకురావాలన్నాడు. అంటే ఆ మగది కూడా ఎలా ఉండాలి? మచ్చ ఉండకూడదు, జబ్బు ఉండకూడదు, గుడ్డిది కాకూడదు, కుంటిది కాకూడదు. అంటే చూడండి, తెచ్చింది ఏ జంతువైనా ఎలా ఉండాలి? గోవులు, మేకలు, గొర్రెలు, పక్షులు ఎలా ఉండాలి? నిర్దోషము, అంటే దోషము లేనిది, ఏ మచ్చ లేనిది, ఏ జబ్బు లేనిది. కొంతమంది కోళ్ళు కూడా చచ్చిపోతుంటాయి. చచ్చిపోయిన కోళ్ళు కూడా అర్పిస్తూ ఉంటారు కొన్నిసార్లు. చచ్చిపోయిన కోడి, జబ్బుతో ఉన్న కోడి, కుంటిది, గుడ్డిది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా ఒక వ్యక్తి బలి అర్పించాడు అంటే ఆ అర్పించే జంతువు ఎలా ఉండాలట? నిర్దోషం. ఇక్కడ మొట్టమొదటి చూడండి, దహన బలి ఉద్దేశం ఏంటంటే అర్పించే జంతువు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నిర్దోషమైనది. ఇప్పుడు జబ్బు లేనిది, మచ్చ లేనిది అర్పించాలి అన్నాము. పాత నిబంధన కాలంలో దేవుడు ఒక జంతువు తనకు అర్పించేటప్పుడు ఏ దోషము లేకుండా అర్పించాలని కోరుకున్నాడు. మనం కూడా కానుకేస్తున్నాం. మనందరం కానుకలు వేస్తూ ఉంటాం. కానుక వేసేటప్పుడు చిరిగిపోయిన నోట్లు, చిల్లులు పడిన నోట్లు,
వేసేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. చిల్లులు పడేవి లెక్క పెడుతున్నప్పుడు తెలుస్తుంది సోదరులకి. చిల్లులు పడే నోట్లు, చిరిగిపోయిన నోట్లు, నాకు ఉపయోగం లేని నోట్లు, ప్లాస్టర్తో అంటించిన నోట్లు చాలాసార్లు చూసాం. అంటే నీకు ఉపయోగం లేదు కానీ దేవుడికి మాత్రం పనికొస్తుందా? నీకు ఉపయోగం లేదు కానీ దేవుడికి పనికొస్తుందా? ఆలోచించండి. మనలో ఎవరు అలా లేకపోతే మంచిది. కొత్త సీల్ నోట్లు అప్పుడే తీసుకుంటాం మనందరం బ్యాంకులో. ఎప్పటికప్పుడు నోట్లన్నీ కూడా దేవునికి ఇచ్చేవి ఎలాగుండాలంటే కొత్తగా. ఎందుకంటే ఇచ్చింది ఏది కూడా మచ్చలు, ఇచ్చింది ఏది కూడా కన్నాలు అవి ఏమి ఉండకూడదు. అదే దాని అర్థం. అంటే పాత నిబంధన చదువుతున్నప్పుడల్లా కొత్త నిబంధనలు మనమే అర్థం చేసుకోవాలంటే దేవుడికి అర్పించే ఈ కానుక, దేవుడికి అర్పించే ఆ జంతు బలి నిర్దోషముగా ఉండాలి. ఏ మచ్చ, ఏ జబ్బు, ఏ కుంటి ఉండకూడదు. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం. మలాకీ గ్రంథం, దీని గురించి మలాకీ ప్రవక్త ఏమని మాట్లాడారో చూడండి. పాత నిబంధన చివరి పుస్తకం మలాకీ 1వ అధ్యాయం 8, 9 వచనాలు చదువుతాను నేను. 1వ అధ్యాయం 8, 9 వచనాలు. గ్రుడ్డిదానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? చూడండి. కుంటిదాన్నైనను రోగము గలదానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతిగా యెహోవా అడుగుచున్నాడు. చూసారా? గుడ్డిది, కుంటిది. మనం ఏమనుకుంటాం, ఇప్పుడు మనకి ఎవరైనా తెచ్చారండి, తెచ్చిన వెంటనే పళ్ళు తెస్తే ముందు చూస్తాం పళ్ళు ఎలా ఉన్నాయని. కుళ్ళిపోయిన ఉన్నాయి, ఏమనుకుంటాం, ఇవ్వడం మానేయవచ్చు కదా, ఇచ్చింది ఏదో కుళ్ళిపోయిన ఇస్తాడేంటి అని మనమే మన భావం చూడండి. ఇచ్చినవి ఏదో మంచివి ఇవ్వచ్చు కదా, కుళ్ళిపోయినవి పాడైపోయినవి తెచ్చాడేంటి అని మనమే అనుకుంటాం. మన భావన. నేనైతే ఇచ్చింది ఏదో మంచిది ఇస్తే బాగుంటుంది కదా. దేవుడు అంటే దోషం లేని దాన్ని అర్పించాలన్నాడు. మలాకీ ప్రవక్త అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ దేవుడికి మీరు అలా ఇస్తే దేవుడు నీకు దయ చూపిస్తాడా? దేవుడు నిన్ను అంగీకరిస్తాడా? 9వ వచనం చూడండి. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి, మీ చేతనే కదా అది జరిగెను. ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా అని అడుగుతున్నాడు. దేవుని శాంతపరచాలి. ఇప్పుడు బలి ఎందుకు అర్పిస్తున్నారో తెలుసమ్మా? పాత నిబంధన కాలంలో బలి ఎందుకు అర్పిస్తున్నారంటే, పాపం చేసినటువంటి వ్యక్తి తన పాపాన్ని జంతు రూపంలో దేవుడికి అర్పిస్తున్నాడు. అయ్యా నేను పాపం చేశాను, ఇగో నా బదులు ఈ జంతువు నీ కోసం చచ్చిపోతుంది. నేను చేసిన పాపానికి జంతువు నీకు అర్పించేశాను, నా పాపం పోయినట్టే. అది పాత నిబంధన, నా పాపం పోయినట్టే. అందుకోసం దేవుని శాంతిపరచడం. అలాంటప్పుడు దేవునికి ఎలాంటిది అర్పించాలి? నిర్దోషమైనది, ఏ రకమైన జబ్బు లేనిది. అందుకే మనం కూడా కానుక జాగ్రత్తగా ఇవ్వాలి. మీలో చాలామంది ఇస్తారు, భవిష్యత్తులో కూడా నాణ్యాలు కూడా వేయకూడదు. రూపాయి నాణ్యాలు ఇంకా వేస్తున్నట్టున్నారు, వేయకూడదు ఎవరు. అంటే కాయిన్స్ దేవుడికి అంతా లేని వాళ్ళు ఎవరు ఉండరు. నాకు తెలుసు 10 రూపాయలు లేని వాళ్ళు లేరా? ఉన్నారంటారా? ఉండరు. దేవుడికి ఇచ్చింది ఏదైనా శ్రేష్టమైన. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయీను అంగీకరించలే. అక్కడ మనకు చెప్పేశాడు. మరి ఇందులో సంఘానికి వస్తున్న మనలో ఎంతమంది అర్పణ దేవుడు అంగీకరిస్తున్నాడు తెలియదు మనకి. హేబేలు అర్పణ శ్రేష్టమైనది అర్పించాడు, హేబేలు దేవుడు అంగీకరించాడు. కయీను ఎలా అర్పించాడు? శ్రేష్టమైనది ఇవ్వలేదని అర్థం దేవుడికి. అందుకే దేవుడు కయీను అర్పణను అంగీకరించలేదు. ఈరోజు మన అర్పణ దేవుడికి అంగీకారం కావాలి అంటే దానిలో నిర్దోషమైనది దేవుడికి మనం ఇవ్వాలి. 14వ వచనం చూడండి, మలాకీ గ్రంథం 1:14. 1:14. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్ని జనుల్లో నా నామం భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా, మగది యెహోవాకు మొక్కుబడు చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. కానుకిచ్చి చిరిగిపోయిన నోట్లు ఇస్తే నువ్వు ఆశీర్వాదం పొందుకోవు, శాపగ్రస్తమైన జీవితం. వంచకుడు అన్నాడు అంటే చెడిపోయిన దాన్ని అర్పించేవాడు ఎవరు? వంచకుడు అన్నాడు, శాపగ్రస్తుడు. చెడిపోయింది దేవుడికి ఇస్తున్నాడు, చెడిపోయింది దేవునికి ఇవ్వడం, చిరిగిపోయినవి దేవునికి ఇవ్వడం, దాని ఉద్దేశం అనమాట. ఇప్పుడు నిర్దోషమైనది అర్పించకపోతే ఆ వ్యక్తి అర్పణ దేవుడు శాపగ్రస్తంగా చూస్తున్నాడు, శాపగ్రస్తమైన అర్పణ. అందుకే పాత నిబంధన కాలంలో దహన బలి ఉద్దేశం ఏంటంటే, ముందు అర్పించే జంతువు ఎలా ఉండాలి? దోషము లేనిది ఉండాలి, దోషము లేనిది. ఇక్కడ చూడండి, పశువు, గొర్రె, మేక దోషము లేని తెస్తాం. వాస్తవానికి పశువు, గొర్రెకి ఏమైనా తెలుసమ్మా? కల్మషం ఉందా?
మీరు చూడండి, మీరు కూడా చూసారు, నేను కూడా చూసాను చాలాసార్లు. పండగకి వెళ్తున్నప్పుడు ఈ హిందూ సహోదరుల పండగలు జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో, అందులోనూ ప్రాముఖ్యంగా అమ్మవార్లు అని అనుకునే ఆలోచన కలిగిన పండగలు జరుగుతున్నప్పుడు గొర్రెని తీసుకెళ్తుంటారు ఇలా పట్టుకొని. అది కూడా వెళ్ళిపోతుంటుంది ఆనందంతోనే. దానికి తెలీదు, అరే బాబు ఒక కాసేపట్లో నీ పేక ఉండదు అని గొర్రెకి తెలీదు. అంటే గొర్రెకి తెలీదు, కానీ ఒక అదేదో నమ్మకంగా వెళ్ళిపోతుంటుంది. తీసుకెళ్తుంటే నవ్వుతూ ఆ డప్పులు వాయించుకుంటూ తీసుకెళ్తుంటే దానికి ఒక ఆనందం, దానికి ఒక సంతోషం. కాసేపట్లో నువ్వు ఉండవని నీకు తెలీదు, నువ్వు బలిగా అర్పించబడుతున్నావని నీకు తెలీదు. ఇక్కడ ఏమంటానంటే, ఇది నిరపరాధేనమా? జంతువు నిరపరాధేనా? అది పశువైనా, గొర్రెైనా, మేకైనా అది చంపబడినంత వరకు కూడా అది చచ్చిపోతుందని తెలియదు ఎవరికి, దానికి కూడా తెలియదు. అందుకే ఒక జంతువు నిరపరాధి, అది నిర్దోషమైన జంతువు. ఈరోజు క్రీస్తు ప్రభు మనందరి కోసం చనిపోయాడు. ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఎలాంటి గొర్రెపిల్ల అంటే, యేసు ప్రభు నిర్దోషమైన గొర్రెపిల్ల. గ్రంథంలో రాస్తుంది ఆ మాట, హెబ్రీ పత్రిక 7:26. ఇక్కడ పాత నిబంధనలో జంతువు నిర్దోషమైనది, క్రొత్త నిబంధనలో మనందరి కోసం చనిపోయిన యేసు ప్రభు కూడా ఎలాంటి వారు? నిర్దోషమైన వాడు, దోషం లేనివాడు. హెబ్రీ 7:26. హెబ్రీ 7:26. పవిత్రుడును, తర్వాత ఏముంది? నిర్దోషియు నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునని ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అంటే మన ప్రధాన యాజకుడు లక్షణాల్లో చాలా లక్షణాలు ఉన్నాయి అక్కడ. అందులో మొట్టమొదటిది పవిత్రుడు, రెండోది నిర్దోషి. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18, 19 కలిపి ఉంటాయి. చదువుదాం. 18, 19 ఉన్నాయి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి, బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ, 19, అమూల్యమైన రక్తము చేత, అనగా ఆ రక్తం ఎలాంటిది? నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతారని మీరు ఎరుగుదురు కదా అన్నాడు. అంటే క్రీస్తు రక్తం నిర్దోషమైనది, నిష్కలంకమైనది. ఆ రోజు దేవునికి అర్పించే దహన బలిలో జంతువు నిర్దోషంగా ఉండాలి. ఈరోజు మనందరి కోసం, లోక పాపాలందరి కోసం బలి అయిపోయినటువంటి క్రీస్తు ప్రభు కూడా నిర్దోషమైన గొర్రెపిల్లే. ఆయన నిరపరాధి, ఏ పాపం లేనివాడు. అందుకే ఆ నిర్దోషమైన గొర్రెపిల్లైనటువంటి క్రీస్తు ప్రభు కొత్త నిబంధనకు సూచన. పాత నిబంధనలో దహన బలి జంతువును అర్పించారు. క్రొత్త నిబంధనలో మనందరి కోసం బలిగా అర్పించబడినవాడు నిర్దోషమైనటువంటి క్రీస్తు ప్రభు వారు. సూచన, ఒక సూచనగా మనకు కనబడుతూ ఉన్నాడు ఆయన. 2 3వ వచనం చదువుదాం ఒకసారి. లేవికాండం 1:3 లేదా 4 చదువుతాను. 1:4. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి వంచవలెను, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. ప్రాయశ్చిత్తము అన్న మాట వాడాడు. చాలాసార్లు చెప్పాను నేను. ప్రాయశ్చిత్తము అంటే నేను పొందాల్సిన శిక్ష మరొకరు పొందడం, నా మీద పడాల్సిన శిక్ష మరొక వ్యక్తి అనుభవించడం. ఇప్పుడు ఇక్కడ చూడండి, పాత నిబంధన కాలంలో వ్యక్తి పాపం చేశాడు. ఈ పాపం చేసిన వ్యక్తి ఏం చేస్తాడంటే, సింపుల్గా తన చేతులతో ఒక జంతువు తెస్తాడు. ఇలా ఒక జంతువు తీసుకొచ్చాడు అనుకోండి, ఉదాహరణకు గొర్రెని తీసుకొచ్చాడు. ఈ గొర్రెని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాడు. ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర నిలబెట్టి ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే దాని మీద చేతులు ఉంచుతాడు. ఇలాగా ఏ జంతువు అయితే తీసుకొచ్చాడో, అది పావురమైనా, గొవ్వైనా, మేకైనా, గొర్రెైనా, పశువైనా, దాని మీద చేతులు ఉంచుతాడు. అంటే చేతులు ఉంచడం దేనికి సాదృశ్యం అంటే, నేను చేసిన పాపం ఇప్పుడు ఈ జంతువుకి నేను బదిలీ చేసేసాను. అంటే నా తప్పులన్నీ ఇది నా తప్పులు, నా పాపాలన్నీ కూడా ఈ జంతువు రూపంలో నీ దగ్గర తీసుకొచ్చాను. దాని మీద చేతులు ఉంచుతాడు. చేతులు ఉంచడం అనేది రాశాను ఇక్కడ. తన పాపాలను జంతువు మీదకి బదిలీకి సూచిస్తూ చేతులు ఉంచుతాడు. అంటే నా తప్పులన్నీ నువ్వు క్షమించాలి, ఇగో నా పాపాలన్నీ జంతువు మీద వేసేసాను, నా తప్పులన్నీ జంతువు మీద వేసేసాను, ఈ జంతువు నీకు బలి అర్పిస్తాను. అది సూచన. ఇది ప్రాయశ్చిత్తం. అంటే ఒక వ్యక్తి చేసిన పాపము, ఒక వ్యక్తి చేసిన పొరపాటు మరొక జంతువు బలైపోతుంది.
మరొక జంతువు బలైపోతుంది. ఈరోజు నేను చేసిన పాపానికి క్రీస్తు ప్రభు బలైపోయాడు. దాన్ని ఏమంటారంటే ప్రాయశ్చిత్తం. తప్పు ఎవరు చేశారు వాస్తవానికి? నేను, మనము. మనందరం చేసిన అపరాధాలు, పాపాలకు ఆయన మీద ఘోరమైన శిలువ మరణం పొందుకున్నాడు. ఒక నిర్దోషి అయిన యేసు ప్రభు మనందరి కోసం బలైపోయాడు. అందుకే దాన్ని ఏమంటాడంటే ప్రాయశ్చిత్తము. నేను పొందాల్సిన శిక్ష నా 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 కోసం మరొక వ్యక్తి చనిపోయాడు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యోహాన్ రాసిన మొదటి పత్రిక, ఈ ప్రాయశ్చిత్తం అనే మాట అక్కడ కనబడుతుంది మనకి. మొదటి యోహాను 4:10 చూడండి. 4:10. మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. కుమారుడు దేనికోసం వచ్చాడు? ప్రాయశ్చిత్తం కోసం. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? నువ్వు నేను పొందవలసిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. అది ప్రాయశ్చిత్తం. వాస్తవానికి తప్పు చేసింది నేను, పాపం చేసింది నేను, కానీ శిక్ష ఆయన వేసుకున్నాడు. అంటే ఆలోచించండి, ఇందులో ఎంత ప్రేమ ఉందో. తండ్రి ఎంత ప్రేమ చూపించాడో మన పట్ల. లేదు అంటే మనందరము నిత్య నరకానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కానీ నరకానికి వెళ్ళవలసిన మనల్ని తప్పించి, బాబు నువ్వు లేరా బాబు, బాబు లేగు, నీ బదులు నేను బోన్లో నిల్చుంటాను, నేను శిక్ష పొందుకుంటాను అని నిన్ను నన్ను తప్పించి శిక్ష యావత్తు తన మీద వేసుకున్నాడు ప్రభు. అది ప్రాయశ్చిత్తం అన్నమాట. అది ప్రాయశ్చిత్తం. ఇందులో ప్రేమ ఉంది అంటున్నాడు. కాబట్టి గొర్రె మేక వ్యక్తి యొక్క పాపం కోసం ఆ రోజు ప్రాయశ్చిత్తం అయితే అది తాత్కాలికమైనది. అమ్మ తాత్కాలికమేనా? అప్పటికే మరలా తప్పు చేసి ఏం చేస్తాడు? మరలా గొర్రె తెచ్చేస్తాడు. మీకు ఎందుకు మనం చెప్పాను, ధర్మశాస్త్రం ఎందుకు కొట్టివేయబడింది అన్నాను? పాపం చేస్తున్నాడు, గొర్రె తెచ్చేస్తున్నాడు. పాపం చేస్తున్నాడు, మేక తెచ్చేస్తున్నాడు. పాపం తెస్తున్నాడు, పశువు తీసుకొచ్చేస్తున్నాడు. చేతులు ఉంచేస్తున్నాడు, బలి అర్పించేస్తున్నాడు, దేవుడికి క్షమించేస్తున్నాడు. అరే వీళ్ళు పాపాలు ఇంకా ఆపరా? దేవుడు అనుకున్నాడు పాపాలు ఇంకా ఆపరా? ఏం చెయ్యాలి అంటే ధర్మశాస్త్రం దేవుని నీతిని నెరవేర్చలేకపోయింది. ఎందుకు దేవుని నీతి నెరవేర్చలేకపోయిందంటే మనిషి పాపం చేస్తూ 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 వెళ్ళిపోతున్నాడు తప్ప పాపానికి ఫుల్ స్టాప్ లేదు. తన పాపానికి అడ్డుకట్టు లేదు. చెలరేగిపోతున్నాడు. చూశాడు చూశాడు చూశాడు, ఇది కాదు. ఆ రోజుకి ధర్మశాస్త్రం అనేది ఇచ్చాను, కానీ ఈ ధర్మశాస్త్రం దాని యొక్క స్థానంలో ఒక నిబంధన చేయాలి. ఎందుకంటే పాపం అనేది ఇంకా ఆగిపోవాలి. తప్పు చేస్తున్న ప్రతి మనిషి కూడా గొర్రె మేకను తెస్తుంటే కొనసాగిస్తున్నాడు తప్ప దేవునికి ఏ ఉపయోగం లేదు మానవుల వల్ల. తాను సృష్టించిన మానవుడు అలా ఉండిపోవడానికి దేవుడు ఇష్టపడలేదు. అందుకొరకు కుమారుడితో మాట్లాడి, నన్ను నువ్వు వెళ్తావా? వాళ్ళందరూ కూడా కాపాడబడాలంటే నువ్వు భూమి మీదకి వెళ్ళాలి. నువ్వు ప్రాణం పెడితే వాళ్ళందరూ రక్షించబడతారు. నీ కోసం ఏమైనా చేస్తాను నాన్న అని నీ చిత్తము నెరవేర్చడానికి నేను భూమి మీదకి వెళ్తాను. ఎంత మంచి కొడుకండి. ఈరోజు ఉన్నారా కొడుకులు అలా? మా కుమారులు ఉన్నారా? కూతుళ్ళు అలా ఉన్నారా? తండ్రి ఇష్టం నెరవేర్చే వాళ్ళు ఉన్నారా? కష్టం ఈ రోజున. తండ్రి చిత్తం నెరవేర్చే వాళ్ళు, మా అమ్మ నాన్న ఏదైతే కోరుకున్నారో అది నేను చేస్తానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారట ఇక్కడ? మా అమ్మ నాన్న ఇష్టం తప్ప నేను నా ఇష్టం నెరవేర్చుకోను అన్నవాళ్ళు ఉంటే నిజంగా యెఫ్తా కుమార్తెల్లా కనబడతారు. యెఫ్తా కుమార్తె అద్భుతమైన కుమార్తె ఆవిడ. నాన్న నీకు ఇష్టమా? చంపేసే, బలర్పించేసే, నాకంటూ ఇష్టాలు లేవు, ఈ భూమి మీద నువ్వు తీసుకొచ్చావు, నీకోసం ఏదైనా చేస్తాను నాన్న అన్నట్టు యేసుప్రభు నిజంగా తండ్రి పంపిస్తే లోకానికి వచ్చాడు. అందుకండి మనం పాత నిబంధన కాలం, ధర్మశాస్త్ర కాలం కాదు, మనది ఏ నిబంధన? క్రొత్త నిబంధన. ఏ రోజైతే యేసుప్రభు రక్తంలో నువ్వు కడగబడ్డావో, ఏ రోజైతే యేసుప్రభు నీ పాపాల కోసం చనిపోయాడో, ఇంక నన్నాడు నువ్వెన్నడూ పాపం చేయకన్నాడు. అది అందుకే క్రొత్త నిబంధనలో ఉన్నామని చాలామందికి తెలియక ధర్మశాస్త్రాన్నే పాటిస్తూ ఉన్నారు, ఇంకా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ఆలోచించండి ఒక్కసారి. మనం పాత నిబంధనలో లేము, క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకున్నటువంటి ఆ క్రొత్త నిబంధనలో మనం ఉన్నాం అన్న ఉద్దేశం నిజంగా తెలిస్తే పాపం అనేది ఇంకా లేదు. ఒక్కసారే చనిపోయావు యేసు ప్రభులో, ఆయన రక్తంలో కడగబడిన రోజే నువ్వు చనిపోయావు. ఇంకెన్నడూ నువ్వు పాపం చేయొద్దు. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని ఏమన్నాడమ్మా? అక్కడతో స్టాప్ అమ్మా. ఇప్పుడు రాళ్లతో కొట్టారా? ఎవరూ కొట్టలేదు ఆవిడ్ని, ఆయన కొట్టలేదు, ఒకటే అన్నాడు ఆయన. ఆ మాట చాలు, ఆవిడ చచ్చిపోయింది అక్కడే. ఆ మాట చాలు, అమ్మా ఇంకెన్నడూ పాపం చేయకు అంటే దాని ఉద్దేశం ఏంటి మీరు గ్రహించండి. ఇంతవరకు వ్యభిచారం చేసుకుంటూ కొనసాగించావు నీ జీవితాన్ని, ఇంకా చాలు, ఇంకెన్నడూ పాపం చేయకంటే అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి నీ వ్యభిచారాన్ని, నీ పాపాన్ని ముగింపు.
అది యేసుప్రభు కోరుతున్నాడు ఈ రోజున. అది ప్రాయశ్చిత్తం. నిజంగా యేసుప్రభు మనందరి కోసం ప్రాయశ్చిత్తం ఎంతమందికి అర్థమైంది ఇక్కడ? ఇంకా ఎవరైనా మనలో పాపం చేస్తూ ఉన్నారంటే గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు నీ కోసం ప్రాయశ్చిత్తం అన్న మాట నీకు అర్థం కాలేదని అర్థం. అంతే. యేసుప్రభు ప్రాయశ్చిత్తం ఎన్నిసార్లు చేశాడు ఆయన? ఒక్కసారే. ఏ రోజైతే నీ కోసం చనిపోయాడు, ప్రాయశ్చిత్తం అయిపోయాడో, ఇంకప్పుడే నువ్వు కూడా పాపానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇంకా పాపం చేయడానికి మనం ఈ భూమి మీద బ్రతకడానికి కాదు. అది ప్రాయశ్చిత్తం అన్న మాటకు అర్థం. నా కోసం ఆయన చనిపోయాడు, నేను నా పాపాల కోసం చనిపోయాడు, నేను ఇంక జీవితంలో ఎన్నడూ పాపం చేయను. అది నిజమైనటువంటి ప్రాయశ్చిత్తం అర్థం. లేవికాండము మొదటి అధ్యాయం. లేవికాండము మొదటి అధ్యాయం. అక్కడ కొన్ని వచనాలు రాశాను నేను. 1వ వచనము, 3వ వచనము, 10వ వచనము, 14వ వచనం రాశాను. చూడండి ఒకసారి. అక్కడ బలి కోసం అర్పించవలసిన జంతువులు ఉన్నాయి, మీరు తర్వాత చూడండి. ఏంటంటే అవి పశువులు, గొర్రెలు, మేకలు, గువ్వలు, పావురములు. ఇప్పుడు ఇక్కడ ప్రారంభంలో డివిజన్ చేసుకున్నాం మనందరం, గమనించారా? 3-9 వచనాల్లో దహన బలేనమ్మా. ఇదంతా దహన బలే, ఈ అధ్యాయం అంతా దహన బలే. అయితే దహన బలిలో ఏంటి? పశువులు. దహన బలిలో ఏంటి? గొర్రె, మేకలు. దహన బలిలో గువ్వలు, పావురములు. ఎందుకో చెప్పగలరా ఎవరైనా? జనరల్గా ఎందుకు అంటే అన్ని దహన బలులే. అయితే ఒకసారి పశువులు తీసుకొచ్చాడు, ఒకసారి మేక గొర్రెలు తీసుకొచ్చాడు, ఒకసారి చిన్న పక్షులు. ఏంటి దీని అర్థం అంటే, అందరూ ధనిక పేద అందరూ ఉంటారు లోకంలో, అవునా? ధనిక పేద అందరూ ఉంటారు. ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ధనికులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. కానీ దేవునికి అర్పించవలసిన స్తోమత నాదొక రకమైన స్తోమత ఉంటుంది, దేవునికి కానుక ఇవ్వగలను. అలా సంఘంలో ఒక్కొక్క సామర్థ్యం ఉంటుంది, వాళ్ళు అంత ఇవ్వగలరు. కానీ అందరూ ఒకటే ఇవ్వాలంటే కష్టం. చూసారమ్మా ఎంత అద్భుతంగా దేవుడి ప్రణాళిక. పశువు రేట్ ఎక్కువ, గొర్రె రేట్ ఎక్కువ, మేక రేట్ ఎక్కువ, మరి గువ్వ, పక్షి, పావురం రేటు తక్కువ. మరి అందరూ పాపాలు చేసి దేవుని చేత క్షమించబడాలి అంటే అర్థం ఏంటంటే, కొంతమంది వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి పశువులు ఇచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళు పశువులు ఇస్తారు. కొంతమంది గొర్రె మేకలు ఇస్తారు. అది అయ్యా మేమంత ఇవ్వలేము, మేమంత కానుక ఇవ్వలేము, మేము ఇగో ఇది ఇవ్వగలం, అయినా స్వీకరిస్తాడు. అంటే ఆ రోజుల్లోనే ఆర్థిక స్థితిగతులు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి. ఆ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దహన బలి అర్పించే క్రమంలో కూడా దేవుడు ఎలా పెట్టాడో చూసారా? అద్భుతం. అందరూ పశువులే ఇవ్వాలంటే డబ్బున్నోడేమో పాపాలు క్షమించబడతాడు, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. ఆ రోజైనా ఈ రోజైనా దేవుడు అన్యాయస్తుడు కాదు. వాళ్ళ తాహత్తుకు మించి అడగడు, వాళ్ళ సామర్థ్యానికి మించి అడగడు. అయితే మనం ఇవ్వాలి. ఎలా ఇవ్వగలము అంటే ఒకటే. అందుకే వాళ్ళ మధ్య తారతమ్యాలు భేదాభిప్రాయాలు లేకుండా అందరూ దహన బలి మాత్రం గ్యారంటీ మీరు అర్పించాలి. అయితే మీ సామర్థ్యాన్ని బట్టి మీరు అర్పించండి, నేను ఏదైనా అంగీకరిస్తాను. అది దేవుడి ప్రణాళిక. మీరు ఇచ్చిన కానుక ఏదైనా స్వీకరిస్తాను, మీ సామర్థ్యాన్ని బట్టి, మీకు వచ్చిన జీతాన్ని బట్టి నాకు ఇచ్చేయండి. దేవుడికి ఇచ్చే కానుక కూడా మనం అలాగే ఇస్తున్నాం. ఈ రోజున మనకు వచ్చిన జీతాన్ని బట్టి దేవునికి ఎంత ఇవ్వాలో నిర్దేశించుకొని మనం ఇస్తాం. అమ్మా అందరికీ ₹1,00,000 పెడితే పరిస్థితి ఏంటమ్మా? ఇవ్వగలమా? లేదు. 50,000 పెడితే ఇవ్వలేము, 10,000 పెడితే అందరూ ఇవ్వలేము. అలా కాదు కదా. అందుకని మనకిచ్చిన ఈ జంతువులు ఎందుకు ఇంత వ్యత్యాసంగా పెట్టారు అంటే, ప్రారంభ అధ్యాయంలో ఎందుకు ఈ జంతువులు ఎలా పెట్టాడంటే ఒకటే, అందరూ ధనికులు పేదలు కాకుండా ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర ఆ బలి అర్పించి దేవునితో వారి పాపాలు క్షమించబడేటట్టుగా ఉండగలగాలి. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇశ్రాయేలు కూడా దేవుని చేత క్షమించబడాలనే ఉద్దేశంతో ఇలాంటి పెద్ద జంతువుల నుంచి చిన్న పక్షుల వరకు దేవుడు అంగీకరించాడు. ఇది దాని ఉద్దేశం. రైట్. చివరగా దహన బలి అర్పించవలసిన విధానం. ఈ విధానం మనం 4-9 వచనాల్లో చదువుతాం. ముందు విధానం చదివేద్దాం, తర్వాత ఒకసారి ఆలోచించేద్దాం. చూడండి, 4-9 వచనాలు చదువుతాను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి వంచవలెను. అమ్మ గుర్తుపెట్టుకోండి, చెయ్యి వంచాలి. అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం కలిగినట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడ వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తము తెచ్చి ప్రత్యక్షపు గుడారం ఎదుటున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపాలి, చల్లాలి. అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయవమును విడదీసిన తరువాత
యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీద అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలను. 9 దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దానిని అంతయు బలిపీఠం మీద దహింపవలెను. 4-9 వచనాల్లో ఇక్కడ రాయబడిన మాటలు అమ్మ ఆంత్రములు అన్నాడు. ఆంత్రములు అంటే ప్రేగులు. ఆంత్రములు అన్న మాటకు అర్థం ఏంటంటే ప్రేగులు. ఇప్పుడు అక్కడ చెప్పడం ఏంటంటే ముందుగా వ్యక్తి ఏం చేయాలి అంటే ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి ఆ జంతువుని తీసుకొస్తాడు. జంతువు తీసుకొచ్చి దాని మీద ఏముంచుతాడని చెప్పాను ముందుగా, చేతులు ఉంచుతాడు. అంటే నా తప్పులన్నీ జంతువు భరిస్తుంది అని చెప్తున్నాడు దేవుడికి. ఇగో నా పాపములని ఈ జంతువు భరిస్తుంది. ఓకే, జంతువును వధిస్తాడు. వధించిన తర్వాత ఇంక ఈ వ్యక్తి పని ఉండదు. ఇంకా వధించిన వరకే పని. అమ్మ వధించిన తర్వాత ఎవరు వస్తారు? యాజకులు వస్తారు. యాజకులు ఎవరో కాదు, అహరోను యొక్క కుమారులే. అహరోను ఎవరు? ప్రధాన యాజకుడు పోస్ట్ వేరు, ప్రధాన యాజకుడు వేరు. అయితే తన కుమారులు ఎవరన్నారు? వాళ్ళందరూ యాజకులు. ఏ జంతువు అయితే బలి అర్పించబడిందో ఆ జంతువు యొక్క రక్తాన్ని తీసుకుని బలిపీఠం ఉంటుంది, ఆ బలిపీఠం చుట్టూ చల్లుతారు, ప్రోక్షిస్తాడు. తర్వాత ఆ జంతువును ముక్కలుగా కోస్తాడు. ముక్కలుగా కోసి ప్రేగులు కాళ్ళు మళ్ళీ వేరే ప్రేగులు కాళ్ళు నీళ్లతో కడిగి బలిపీఠం మీద ఇలా పేరుస్తాడండి. ముక్కలుగా పేరుస్తాడు. బలిపీఠం మీద అగ్ని ఉంటుంది, ఆ అగ్ని మీద ఇవి కాల్చబడాలి. పైగా ఏ జంతువు అయితే ఉందో ఆ జంతువు పైన చర్మం ఉంటుంది చూసారా, చర్మం తీసేయాలి. కండిషన్ అది. చర్మం అనేది ఉండకూడదు. అంటే చర్మం అంతా తీసేయాలి. అది గోవైనా, ఆవైనా, పశువైనా, దూడైనా చర్మాన్ని ఒలిచేస్తాడు. చర్మాన్ని ఒలిచేసి మొక్కలు కోస్తాడు. చర్మం కాదు, చర్మం కాకుండా మిగిలిన భాగం. ఇప్పుడు జంతువు సంపూర్ణంగా ఏమైందట? కాల్చబడింది. కంప్లీట్గా ఆ బలిపీఠం మీద అగ్నికి ఈ జంతువు ముక్కలుగా కోసారు చూసారా, ఇదంతా కూడా కాలిపోద్ది. కాలిపోయిన తర్వాత పైకి ఏమొస్తుందో చెప్పండి? పొగ. ఆ పొగ ఏమన్నాడంటే యెహోవాకు ఇంపైన సువాసన అన్నాడు. అంటే జంతువు కంప్లీట్గా కాలిపోయి పొగ వస్తుంటే ఆ పొగ దేవుని దగ్గరికి. ఇక్కడ రాశాను నేను. అసలు దహన బలి అంటే ఏంటంటే పైకి వెళ్ళేది ఆరోహణ బలి. అమ్మ ఆరోహణ అన్న మాట విన్నారా? ఆరోహణ, అసెండింగ్ ఆర్డర్. పిల్లలు చదువుకున్నప్పుడు అంటారు అసెండింగ్ ఆర్డర్. అంటే చిన్న నుంచి పెద్ద, అంటే కింద నుండి పైకి వెళ్ళేది. ఏ పొగ అయితే జంతువు పూర్ణంగా కాల్చబడి దాని పొగ దేవుని వైపు వెళ్తుంది. ఆ పొగను పీల్చుకుని దేవుడి గురించి అంటాడు ఆయన ఇంపైన సువాసన గల హోమము అంటాడు. అది ఇంపు. ఇప్పుడు 11-17 కూడా చదువుతాను చూడండి. బలిపీఠము ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దాన్ని వధింపాలి. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను. అమ్మ మిడిల్ ఈ 10 నుంచి ఏంటంటే గొర్రె, మేక. ఇప్పుడు ముందుగా ఏం చదివాం? దూడ, పశువు. రెండోది గొర్రె, మేక. మూడోది 14వ వచనం చదివేద్దాం నేరుగా. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్ల గువ్వల్లో ఉండి గాని పావురపు పిల్లల్లో ఉండి గాని తేవలెను. యాజకుడు బలిపీఠం దగ్గరికి దాన్ని తీసుకుని వచ్చి దాని తలను త్రుంచి బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. దాని రక్తమును బలిపీఠం పక్కన పిండవలెను. 17వ వచనం. అతడు దాని రెక్కల సందున దాన్ని చేల్చవలెను. దాని అవయవ భాగాలను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠం మీద అనగా అగ్ని మీది కట్టెలపైన దాన్ని దహించవలెను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ఇప్పుడు 3 భాగాలు ఇంటికి వెళ్ళి మరలా మీరు చూడండి. ఎందుకు అన్నానంటే అన్నిటికీ ఒకే రకమైన వెర్షన్ చెప్తాడు, అన్నిటికీ ఒకే రకమైన పద్ధతి. అయితే పశువులకు ఒకలాగా, గొర్రె మేకలకు ఒకలాగా, పక్షులకు ఒకలాగా. అయితే పద్ధతి మాత్రం ఒకటే, దహన బలి మాత్రం ఒకటే, విధానం అయితే ఒకటే. అవన్నీ కూడా మనిషి యొక్క పాపాలను మోసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. ఇప్పుడు చివరిగా ఒక మాట. జంతువు పరిపూర్ణంగా కాల్చబడి ఆ పైకి ఏమెళ్తుందన్నాం? పొగ వెళ్తుంది. ఈ పొగ దేవుడికి ఎలా ఉంది? ఇంపైన సువాసన. అంటే అవయవాలన్నీ కాలిపోతాయి, శుభ్రంగా కాలిపోయి పొగ వెళ్తుంటుంది పైకి. ఈరోజు కొత్త నిబంధన సంబంధాలుగా
మనము కూడా దేవునికి బలి అర్పించాం. మనం కూడా దేవునికి బలి అర్పించాం, కానీ మనం మర్చిపోయాం. పాత నిబంధనలో బలే మనకు గుర్తొస్తుంది, కానీ క్రొత్త నిబంధనలో మనందరము కూడా దేవునికి బలి అర్పించాం. చదువుదాం ఒక మాట, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి. మనం అర్పించే బలి, ఆ రోజు దహన బలి అర్పిస్తే మనము ఏ రకమైన బలి అర్పిస్తే దేవుడికి సువాసనగా ఉంటుందో చెప్పి నేను ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, యాగము అంటే ఏంటి? యాగము అంటే బలి. యాగము అంటే బలి అని అర్థం. సహోదరులారా, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పణ అన్నాడు. అంటే చూడండి అందరూ నా వైపు. పాత నిబంధన కాలంలో ఒక జంతువును బలి అర్పించేవాడు. ఆ జంతువు కాలిపోయి దాని పొగ దేవుడికి ఎలా ఉంది? ఇంపైన సువాసన. మరి ఈరోజు క్రైస్తవుడిగా నేను కూడా బలి అర్పించాను. ఏంటో తెలుసా? క్రీస్తు రక్తంలో ఒక రోజున కడగబడిన నేను నా శరీరాన్ని ఆయనకు సమర్పించుకున్నాను. అది బలి. కానీ సమర్పించుకున్న మనుషులు పాపం చేస్తున్నారా లేదా చెప్పండి మీరే. సమర్పణ కలిగి బలి అర్పించేసి పాపం చేస్తున్నాడు. ఇంకా పాపం చేస్తున్నాం ఈ అవయవాలతోనే. ఏ రోజైతే నీ శరీరాన్ని దేవునికి బలిగా అర్పించావో ఆ రోజు నుండి పాపం విషయంలో నువ్వు చచ్చిన వాడవు. ఆ భావన, ఆ ఆలోచన మనకు ఉండాలి. నేను దేవునికి సజీవ యాగముగా అర్పించబడ్డాను, అది బలి. చూడండి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు పాపము చేయకుండా నీ అవయవాలతో నువ్వు ఉంటే దేవుడికి ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఇంపైన సువాసన. మనం అనుకుంటున్నాం ఈ జంతువు చచ్చిపోయింది కదా, ఈ జంతువు నుంచి వచ్చే పొగ దేవుడికి ఏమన్నాడు? నా శరీరముతో, నా శరీర అవయవాలతో నేను పాపం చేయకుండా ఉండడమే యెహోవాకి ఇంపైన సువాసన. అది క్రొత్త నిబంధన. ఆ జంతువు పొగ కాల్చబడిన తర్వాత ఆయనకి సువాసన. నేను బ్రతికుండగానే నా బ్రతుకు ద్వారా దేవునికి సువాసన. అది మన అవయవాల ద్వారా. అందుకే శరీరమును సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకున్నప్పుడు ఏ మనిషి పాపం చేయడు. ఒకవేళ ఇంకా నువ్వు శరీరంతో పాపం చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నీ జీవితంలో పాపం ఇంకా చేయడానికి ఇష్టపడుతున్నావు. దేవునికి నిన్ను నువ్వు బలిగా అర్పించుకోలేదు. కాబట్టి దేవునికి సువాసన ఎప్పుడంటే ఒక క్రైస్తవుడి జీవితం ఎప్పుడు దేవునికి సువాసన అంటే ఇంకెన్నడూ నీ శరీరంతో నువ్వు పాపం చేయకుండా ఉండడమే. కానీ మనుషులకు తెలిసినా పాపం చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు దేవుడికి ఎప్పుడు సువాసన అయితే కాదు. దయచేసి శరీరముతో ఎప్పుడు పాపం చేయకండి. ఒకవేళ క్రీస్తు రక్తంలో కడగబడ్డామా, ఈ శరీరముతో ఇంకెప్పుడు కూడా పాపం చేయకుండా ఉండండి. అప్పుడు అది దేవుడైన యెహోవాకు ఇంపైన సువాసన. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. పాత నిబంధనలో జంతువు బలి కాదు ఇది. ఏ బలి? క్రీస్తు బలైపోయాడు. ఆయన ఎందుకు బలైపోయాడు అంటున్నాడంటే, మీరు నా కొరకు పరిమళ వాసనగా ఉండాలి. ఒక ఆదివారం పాఠం చెప్పాను, మీకు గుర్తుందమ్మా? యూట్యూబ్లో ఉంది. క్రీస్తు కొరకు పరిమళ వాసనగా ఉంటున్నావా అని లెసన్ ఉంది, అప్లోడ్ చేశాం. క్రీస్తు కొరకు పరిమళ వాసనగా ఉంటున్నావా అంటే, ఏ క్రీస్తు ప్రభు అయితే నీ కోసం బలైపోయాడో, ఇది పాత నిబంధనలో ఒక జంతువు కాదు, ఒక గొర్రె కాదు, ఒక మేక కాదు, ఒక పశువు కాదు, ఒక పక్షి కాదు. నిలువుగా యేసు ప్రభువే, దేవుని కుమారుడే నా కోసం బలైపోయాడు. అందుకోసం ఈ భూమి మీద ఒక వ్యక్తి ఇంపైన సువాసనగా ఎలా ఉండగలడంటే, నా దేహముతో నేనెప్పుడు పాపం చేయకుండా ఉంటే నువ్వు దేవునికి ఇంపైన సువాసన. ఈరోజు ఎంతమంది దగ్గర ఇంపైన సువాసన వస్తుందో చెప్పండి? కంపు వాసన కొడతారు చాలామంది. కంపు వాసన ఎందుకు అంటే, ఏ దేహముతో దేవుని దగ్గర నేను ఇంకా పాపం చేయనని అన్నారో ఆ దేహముతోనే పాపం చేస్తే ఆ మనుషుల దగ్గర నుంచి దేవుడికి వచ్చేది కంపు వాసన, సువాసన కాదు. ఎంత అద్భుతమైనటువంటి లెసన్ అండి. ఎంత అద్భుతమైన లేవికాండ 1వ అధ్యాయం. దహన బలి. అందుకే నా జీవితంలో ఎప్పుడు నేను పాపం చేయను నా దేహముతో. చేస్తే నేను దేవునికి సువాసన అయితే కాదు. చివరి వచనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:20 చూడండి. 6:20 చివరి వచనం.
మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి ఏమన్నారమ్మా? మీ దేహముతో దేవుణ్ణి, నా దేహముతో దేవుడు ఎప్పుడు మహిమపరచబడతాడు? మీ దేహముతో దేవుడు ఎప్పుడు మహిమపరచబడతాడు అంటే, నీకిచ్చిన దేహముతో ఎప్పుడు పాపం చేయకు, దేవుడు మహిమపరచబడతాడు. నీకిచ్చిన కళ్ళతో చెడు చూడకు, నీకిచ్చిన నోటితో చెడు మాట్లాడకు, నీకిచ్చిన చెవులతో చెడు వినకు, నీకిచ్చిన అవయవాలతో పాపం చేయకుండా ఉంటే నిజంగా మన దేహాలతో దేవుని ఏం చేసినట్టు? మహిమపరిచినట్లు. అంతేకాదు, మీరు దేవునికి ఇంపైన సువాసన. ఆ రోజు పాత నిబంధనలో జంతువు అంతా కాలిపోయి పొగ పైకి వెళ్ళిపోతుంది. ఈ పొగ పైకి వెళ్ళిపోతుంటే దేవుడట, యెహోవా దేవుడికి ఇంపైన సువాసన. ఈరోజు భూమి మీద బ్రతికుండగానే ప్రతి క్రైస్తవుడి జీవితం దేవుడికి ఇంపైన సువాసనగా ఎప్పుడు ఉంటుందంటే, నీకు ఇచ్చిన దేహము ద్వారా ఎప్పుడూ పాపం చేయాలని సాహసం చేయొద్దు. నాకు ఇచ్చిన దేహం దేవునికి అర్పణ చేసుకున్నాను. నీకు ఇచ్చినటువంటి భార్య, నీకు ఇచ్చినటువంటి భర్త, అంతే. అంతకు మించి మీరేది చేసినా ఆ దేహముతో దేవుడు మహిమపరచబడ్డు. ఆ దేహము దేవుడికి ఇంపైన సువాసన అయితే 100కి 100 పాళ్ళు కాదు. కాబట్టి దహన బలి, మొట్టమొదటి లేవీకాండం అధ్యాయం. ఈ దహన బలి ఎందుకు అర్పిస్తారు? దహన బలి ఉద్దేశం ఏంటంటే, ఒకసారి చూడండి అందరూ. ఏ బలైనా ఉద్దేశం ఒకటే. బలి ఉద్దేశం చదువుతున్నాను చివరిగా. దేవుని వైపు నుండి ఏం ఆలోచిస్తాడు చెప్పండి? దేవుని యొక్క దయ, సమాధానము నాకు కావాలి. అమ్మ చూడండి, ఆయన నా పేద దయ చూపించాలంటే నేను ఆయనకి బలి అర్పించాలి. అంటే బలి దేవుడి వైపు నుండి చూస్తే ఆయన దయ నాకు కావాలి. మనిషి వైపు నుండి చూస్తే మనిషి నుంచి దేవుడు ఏం కోరుతున్నాడు? విధేయత కావాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం పొందాలి. చూసారా? అంటే నా నుండి దేవుడు కోరుకునేది విధేయత, నా నుండి దేవుడు కోరుకునేది పశ్చాత్తాపం. దేవుని వైపు నుండి ఆయన దయ కావాలని నువ్వు కోరుకుంటున్నావు, దేవుడేమో నీ నుండి కోరుకుంటున్నాడు. చూసారా? ఇది బలి ఉద్దేశం. కాబట్టి పాత నిబంధన కాలంలో లేవీకాండం చరిత్రలో మొట్టమొదటి అధ్యాయం దహన బలి. ఈ దహన బలి ఆ రోజు జంతువులను బట్టి మానవుడు తన పాపాలను పోగొట్టుకుంటే, ఈరోజు మనందరము, ప్రతి మానవుడు, భూమి మీద పుట్టిన ప్రతి మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ కూడా యేసు క్రీస్తు అనే పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్లగా వచ్చిన క్రీస్తు ప్రభు ద్వారా నా పాపాలు సంపూర్ణంగా దేవుడు తీసేశాడు. అది దహన బలి ఉద్దేశం. కాబట్టి దహన బలి మనందరం విన్నాం. మరొకసారి మీరు ఇంటికి వెళ్ళి చూడండి, ఎంత అద్భుతంగా దేవుడు రాయించాడో. మనుషుల యొక్క తారతమ్యాలు లేకుండా మనుషులు అందరూ ఒకే విధంగా ఉండరని ఉద్దేశంతో, ఇగో మీరు మీ స్తోమతను బట్టి మీరు అర్పించండి. ఎంత అద్భుతమండి ఆ దేవుని ప్రణాళిక. మనందరము కూడా దహన బలి గురించి విన్నారు. నిజంగా మీరు ఇంపైన సువాసనగా ఉన్నారా లేదో ఎవరికి వాళ్ళు పరీక్షించుకుందాం. నా బ్రతుకు, నా జీవితం దేవుడికి ఇంపైన సువాసనగా ఉందా లేదా నేను పరీక్షించుకుంటాను. మీ జీవితం, మీరు వేసే ప్రతి అడుగు దేవునికి ఇంపైన సువాసనగా ఉందా అని ఎవరికి వారు పరీక్షించుకుందాం. ఓపికతో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనములు.